ఇప్పుడు చెప్పు. ప్రభువుకు స్తోత్రం. ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఏసుతో సహవాసం వారికి నా యేసుతో వందనాలు. సహవాసం వారికి నా వందనాలు. వారికి నా వందనాలు. ఆ. వారు వారు కూరగాయలు, సరుకులు, సరుకులు, బియ్యం, బియ్యము మొత్తము సాయం చేసింది. కాబట్టి ప్రభువుకు స్తోత్రము, అయ్యగారికి స్తోత్రం. మాకెవరు సహాయం చేసేవాళ్ళు? మీ పరిస్థితి చెప్పండి. మాకు ఎవరు సాయం చేసేవారు? అయ్యగారే సాయం నేను మాట్లాడొచ్చు. నన్ను మాట్లాడతాను. ఏసుతో సహవాసం వారికి వందనాలండి. చేసేవారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వృద్ధులు భార్యాభర్తలు వీరు అనేకమైన ఇబ్బందులకి గురవుతూ మరి మా దృష్టిలో పడటం జరిగింది. మరి మీరు సహాయం చేసిన విధముగా వారి ప్రాంతానికి వచ్చి వారికి మరి కూరగాయలు, బియ్యము, అలాగే ఒక చీర కూడా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈమెను చూశారు కదా, ఈమె గత 10 రోజులుగా హాస్పిటల్లో ఉండి ఇప్పుడే మరి ఇంటికి వచ్చారండి. పరిస్థితి బాగలేదు. మరి మీ దాతృత్వంతో మరి ఇంకేమైనా సహాయం చేయాలనుకుంటే మీరు సహాయము చేయగలరని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ పాటి సహాయం చేసినందుకు కూడా మీకు ప్రత్యేకమైన వందనాలండి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఇలాంటి సహాయాలు మరిన్ని చేయాలని, అనేకులను ఆదుకోవాలని ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్.